నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగు వ్యవహార భాషకు ఆద్యుడు గిడుగు రామ్మూర్తి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవరుచుకోవాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవ వేడుకలు, ర్యాలీలు. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యం. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు, టోకన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డూలు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్. 8.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి నగలు స్వాధీనం. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన జనవాణి కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ ఉండగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కాసేపు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు. స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అన్నారు. గురువారం ఉదయం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో స్మార్ట్ సిటీ ఎండీ, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ 35వ బోర్డు మీటింగ్ జరిగింది. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మౌర్య వివరించారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తుడా ఇన్ఛార్జి వేసి వెంకటనారాయణ, రామచంద్రారెడ్డి, రమాశ్రీలు పాల్గొనగా ఈఎన్సీ బాలకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గత బోర్డు మీటింగ్ నిర్ణయాలు, అకౌంట్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. 70% పూర్తయిన పనులకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తి అయ్యేలా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న నిధుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో యాత్రికులు, ప్రజల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, జీఎం చంద్రమౌళి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏఎస్పీ నాగభూషణ్ రావు, డీఎస్పీలు వెంకటనారాయణ, రామకృష్ణాచారి, ఏకాం ప్రతినిధి బాలాజీ, స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అనంతవీధి కూడలిలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో అక్కినేని నాగార్జున యువత అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున యువత అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ యువ సామ్రాట్ కింగ్ అక్కినేని నాగార్జున సినీ రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారని, అందులో అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయి లాంటి చిత్రాలు ఆదర్శమని పేర్కొన్నారు. సినీ రంగంలో కొత్త వారిని ప్రోత్సహించేవారని, అంతేగాక ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పిస్తున్నట్లు తెలిపారు. నాగార్జున కుటుంబానికి ఆ దేవదేవుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కృప ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున యువత అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, గోపీనాథ్, వెంకట్, బెల్లంకొండ సురేష్, యాలమూరి గిరిధర్ రెడ్డి, భాస్కర్, శేషు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పుత్రుడు, మా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తిరుపతిలో అక్కినేని నాగార్జున యువత ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘనంగా బర్త్డే వేడుకలు మేము జరుపుకున్నాము. నాగార్జున గారు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మేము కలియుగదేవునటువంటి ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని మేము మొక్కుంటున్నాము, అభిమానమందరము. నాగార్జున గారు ఎన్నో పాత్రలు అవలీలగా చేశారు. ఆయన తండ్రికి తగ్గట్టు ఒక మంచి పాత్రలు పోషిస్తూ
అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోనికి తెచ్చిన గొప్ప విద్వాంసులు వేటూరి ప్రభాకర శాస్త్రి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతిలో వేటూరి ప్రభాకర శాస్త్రి వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నివాళులర్పించారు. ప్రముఖ సాహితీవేత్త, రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి 74వ వర్ధంతి సందర్భంగా తిరుపతి శ్వేతాభవనం ఎదురుగా ఉన్న వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి రాయలసీమ రంగస్థల కళాకారులు ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రతినిధులు చిత్రపు హనుమంతరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య, ఫణిభూషణ్ రెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. శ్రీమాన్ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి 74వ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు, చిగోర ఆధ్యాత్మిక కేంద్రము, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య గారి ఆధ్వర్యంలో మన శ్వేతాభవనం వద్ద గల ఆయన కాంస్య విగ్రహానికి పుష్పమాలు ధరించి ఘన నివాళులు అర్పించాము. ఈరోజు అన్నమయ్య సంకీర్తన మనము వింటున్నామంటే దానికి ఆరాధ్యులు మన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తెచ్చిన గొప్ప విద్వాంసులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకొని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. తిరుపతి వినాయక సాగర్ సమీపంలో ఆక్రమణకు గురైన పాన్ చెరువును గురువారం సిపిఎం నేతల బృందం పర్యటించి పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తిమ్మినాయుడుపాలెం సర్వే నెంబర్ 84లో ఉన్న పాన్ చెరువును అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు విలువ చేసే చెరువు భూమిని ఆక్రమించుకుంటూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన చెరువును రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఆక్రమణకు గురైన చెరువును పరిశీలించి కాపాడాలని కోరారు. ఆక్రమణకు గురైన చెరువును కాపాడకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడాల్సిన బాధ్యతలు అధికారులపై ఉందని, తిరుపతి పరిసర ప్రాంతాల్లో కబ్జాకు గురైన భూముల వివరాలను బయటపెడతామని, వాటిని కాపాడుకుంటామని టి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె వేణుగోపాల్, ఎం మాధవ్, పి బుజ్జి, నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర, ఏ రాధాకృష్ణ, ఆర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తిమ్మినాయుడుపాలెం సర్వే నెంబరు 84లో పాన్ చెరువు ఆక్రమణ గురవుతోంది. ఈ చెరువు ఆక్రమణ గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆక్రమణ గురైంది. అనేక మంది ఆక్రమణ గురి చేశారు. అప్పటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా దీని మీద కన్నేసింది. ఏది ఏమైనా ప్రజల ఆస్తిగా ఉన్నటువంటిది, ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి పాన్ చెరువును కాపాడాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులు ఉంది. కానీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇది నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులకు సంబంధించిన విషయం అని చెప్పి అధికారులు చాలా నిర్లక్ష్యం చెప్తున్నారు. ఇది సరైనటువంటి కాదు. రెవెన్యూ అధికారులు అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులు ఉమ్మడిగా చర్చించుకొని పాన్ చెరువును కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే రంగారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే సత్యనారాయణరావు, లగడపాటి రాజగోపాల్, తెలంగాణ లేబర్ మినిస్టర్ సివి గణేశన్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ, తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజలు కష్టాలు అనుభవించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతోందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం. ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల యొక్క సుఖ సంతోషాలు కావాలని కోరుకుంటూ ఉంటాం. తెలంగాణలో అయితే 10 సంవత్సరాలు తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి ప్రజల పాలన జరుగుతుంది. భగవంతుడు చల్లగా దీవించాలని, భగవంతుని ఆశీస్సులతో అనుకున్న తెలంగాణ రావాలని, అనుకున్నటువంటి తెలంగాణ 10 సంవత్సరాల్లో రాలేదు. ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే అప్పుడు బాగుండేది. కానీ వచ్చిన 10 సంవత్సరాలు తెలంగాణలో కేవలం ఒక కుటుంబానికే పరిమితమైంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దయా దాక్షిణ్యాలతోని తెలంగాణలో వెంకటేశ్వర స్వామి ప్రజల కోసం ఇచ్చిన ప్రభుత్వం వచ్చింది.
ఆ ప్రభుత్వంలో తప్పకుండా రేపు తెలంగాణలో అభివృద్ధి చేయాలనేటువంటి మేమంతా కూడా శాసనసభ్యులుగా మేము కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ ముందుకు తీసుకెళ్ళి ప్రజాపాలనలో ప్రజల కష్టాలు తీరాలని భగవంతుని కోరుకుంటున్నాం. ముంబై హీరోయిన్ కాదంబరి జట్మలానిని ప్రేమ పేరుతో వంచించి అనుభవించి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆమె కుటుంబ సభ్యులు మొత్తాన్ని హింసించి నిజాలను బయటకు చెబితే వారిని హతమారుస్తామని భయపెట్టిన విద్యాసాగర్ను సమాజం నుండి వెలివేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్రనాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు విశ్వనాథం, రాజారాం, ధనంజయ్, గౌస్ బాషా, జనసేన నాయకుడు సాయి తదితరులతో కలిసి ఓట్ల సురేంద్రనాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏపీ సలహాదారులు మరియు ఐపీఎస్ అధికారులు, పోలీసు యంత్రాంగం సుధాకర్కు సహకరించి హీరోయిన్ కుటుంబాన్ని నిలువున ముంచారని ఆరోపించారు. వైకాపా పాలనలో బాధింపబడ్డ కుటుంబాలు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేస్తారని కొనియాడారు. సుధాకర్కు కఠిన శిక్ష విధించాలన్నారు. అప్పుడే మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రజాప్రభుత్వంతో రాష్ట్రం సుభిక్షంగా తొలతూగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న మనం చూసాం, ఏదైతే ముంబై సినీ నటిగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని అనే ఒక ఆడ కూతురు మీద ఈ వైసీపీకి చెందినటువంటి కుక్కల సుధాకర్ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు వీడి విధంగా ప్రవర్తిస్తాడనేమన్నా వీనికి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టారో ఏమో అనుమానంగా ఉంది. కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, కుక్క అంటే విశ్వాసంతో ఉంటది, కానీ వీళ్ళ తల్లిదండ్రులు వీడికి పిచ్చి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టునుంటే కరెక్ట్ గా సరిపోయి ఉంటది. పెళ్లి పేరుతో నాటకాలు ఆడి అనుభవించిన తర్వాత ఆ బిడ్డ న్యాయం కావాలి, నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోమని అడిగినటువంటి పాపానికి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా మీరు తీసుకొచ్చారు అంటే, తీసుకొచ్చి తీవ్రంగా హింసించి బెయిల్ వచ్చే కేసులో కూడా బెయిల్ రానికుండా బెయిల్ వచ్చిన తర్వాత 40 రోజులు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో బంధించి ఆ ఆడబిడ్డని హింసించారు అంటే మనం తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో, ఎవరైతే ఈ పిచ్చి కుక్కల సుధాకర్ ఉన్నారో, వీళ్ళింట్లో తల్లి కానీ చెల్లి కానీ ఉంటే ఇతన్ని తక్షణమే ఇంట్లో నుండి బహిష్కరించాలా, సమాజం నుండి బహిష్కరించాలి. ఇలాంటి వెధవలని సమాజం నుండి బహిష్కరించాలి. రెండో వాడు మళ్ళీ ఇలాంటి అకృత్యాలు చేయాలంటే భయపడే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. టీటీడీలో వాటాల గురించి పోట్లాడడం మానుకుని సామాన్యుల గురించి పట్టించుకోవాలని అధికార పార్టీ కూటమి నేతలకు రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేసింది. సిఐటియు ఆధ్వర్యంలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు సాగిస్తున్న నిరసన దీక్ష గురువారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీవారిమెట్టు వ్యాపారులకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రసంగించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ టీటీడీలో సాగుతున్న దందాల్లో మార్పు ఏమీ లేదని, సామాన్యుల పట్ల కనీస స్పందన కూడా లేదని ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణులు ప్రసంగిస్తూ తిరుమల కొండపై రాజకీయాలు వద్దంటూనే రాజకీయ నేతల చేతుల్లో నిర్ణయాలు బందీగా మారిపోయాయని ఆరోపించారు. ఆఖరికి తట్టలు పెట్టుకుని అమ్ముకునే వ్యాపారుల నుంచి పై స్థాయి టెండర్ల దాకా వీరి జోక్యం లేకుండా ఏమీ సాగడం లేదని అన్నారు. శ్రీవారిమెట్టు వ్యాపారులు గత 20 ఏళ్లకు పైగా శ్రీవారిమెట్టు మార్గంలో సమోసాలు, బొరుగులు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, కుంకుమ భరిణలు వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, టీటీడీ యాజమాన్యానికి పలు రకాలుగా ఉపయోగపడుతున్నారని ప్రస్తావించారు. ఎర్రచందనం స్మగ్లర్లను 166 మందిని వివిధ సందర్భాల్లో పట్టుకుని టీటీడీకి, ప్రభుత్వానికి చిరు వ్యాపారులు పట్టించారని గుర్తు చేశారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో తోడ్పడుతున్నారని, తిరుమల అడవులు తగలబడిపోతున్నప్పుడు ఆర్పడానికి సాయపడ్డారని తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలరావు సామాన్యుల గురించి పట్టించుకోవాలని కోరారు. అలిపిరిలో చిరుతపులి పసిపాపపై దాడి చేస్తే అలిపిరిలో అంగళ్లు సాగుతూ ఉండగా శ్రీవారిమెట్టు మార్గంలో పేదల వ్యాపారాలను మూసివేయడం ఏ రకమైన న్యాయమో తెలపాలని కోరారు. అధికార పార్టీ నాయకులు శ్రీవారిమెట్టులోని వ్యాపారుల స్థలాలను అమ్మకానికి పెట్టేందుకే వీరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీన్ని అంగీకరించే ప్రశ్నే లేదని, తక్షణం సామాన్యులకు తోడ్పడాలని వారు కోరారు. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన న్యాయమైన పోరాటానికి ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తాయని, టీటీడీ యాజమాన్యం వారిని పిలిచి చర్చించాలని, సమస్య పరిష్కారానికి తోడ్పడాలని కోరారు.
శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులకు మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జె బాలసుబ్రహ్మణ్యం, టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం, ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జె చిన్నబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి హేమలత, సిఐటియు ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, తిరుపతి నగర పరిరక్షణ కమిటీ నాయకులు డిఎంసి భాస్కర్, సిఐటియు జిల్లా కార్యదర్శి మునిరాజా, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గండికోట చిన్నబాబు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, హాకర్స్ యూనియన్ కార్యదర్శి బుజ్జి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి జయంత్, ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు శివ, తంజావూరు మురళి, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల యూనియన్ నేతలు గంగులప్ప, చంద్రశేఖర భాగవతార్ తదితరులు మద్దతుగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, సోను, మొగిలప్ప, రాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిమెట్టి దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ తరిమేసి పులి వస్తుందని చెప్పి మాట్లాడతాను. దీనికి ఏమన్నా అర్థం ఏమన్నా ఉందా? ఏ అధికారి దీనికి సమాధానం చెప్పడు. ఈఓను కలిశారు, జేఈఓను కలిశారు, సివిఎస్ఓను కలిశారు, ఇంకెవరిని కలవాలా? ఇంక కొత్తగా బోర్డు వేస్తే బోర్డు చైర్మన్ని, బోర్డు సభ్యులను అందరిని కూడా తిరగాల. వీళ్ళు అట్లా అయిపోయినండి. ఎమ్మెల్యేల చుట్టూ ఇన్ని రోజులు బాధలు పడినాము, సమస్యలు ఎదుర్కొన్నాము. వైసీపీ వాళ్ళు కొడితే దెబ్బలు తిన్నారు, కేసులు పెడితే కేసులు పెట్టించుకున్నారు, తన్నులు తిన్నారు, అన్ని రకాలు అయిపోయినాయి. వైసీపీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిన పరిస్థితి కల్పించారు. వాళ్ళ చుట్టూ ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళ చుట్టూ తిరిగారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు లేదంటే జనసేన నాయకుల చుట్టూ తిరగండి అన్నట్టుగా తయారైపోయింది. ఎమ్మెల్యేలు చెప్పాలంటారు 20 ఏండ్లు ఒక చోట వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఎవరి దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని రావాలా? నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చి టీటీడీ యాజమాన్యం సహకరించాలా? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీవారి భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది లడ్డూలకు. అయితే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. భక్తులకు కోరినన్ని లడ్డూల జారీ విధానంపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఇకపై ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డూలను జారీ చేసేలా దేవస్థానం నిర్ణయించింది. గురువారం నుంచి నూతన విధానం అమల్లోకి తెచ్చింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్పై ఒక్క లడ్డూను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే తిరుమల శ్రీవారి లడ్డూలు ఇస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. దీంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డు ఉచితమని, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డు ఇస్తామని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల నిల్వ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు. మరోవైపు ఒక్కసారి లడ్డూ తీసుకుంటే నెల రోజుల పాటు లడ్డూ పొందే అవకాశం లేదని కౌంటర్ సిబ్బంది అంటున్నట్లు సమాచారం. టీటీడీ నిర్ణయంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శన భాగ్యంతో పాటుగా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయితే లడ్డూ ప్రసాదాలపై టీటీడీ అధికారుల అనాలోచిత నిర్ణయాలపై భక్తులు మండిపడుతున్నారు. ఆధార్ కార్డ్ కి 2 లడ్లు ఇచ్చారు. 100 రూపీస్ ఒక లడ్డు. 100 రూపీస్ ఒక లడ్డు ఆధార్ కార్డ్. ఒక లడ్డు 50 రూపీస్. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో అన్నమయ్య భవన్ వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ దర్శనం టోకన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు. అదనపు ఈవో మాట్లాడుతూ సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్ లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకుని 2 లడ్డూలు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందొచ్చు. అయితే దర్శనం టోకెన్లు లేదా టోకెన్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలోలా అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు. టోకెన్లు లేని, టోకెన్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలను కొనుక్కోవచ్చు. గతంలో కొందరు దళారులు లడ్డూలను కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది. దీన్ని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్పై 2 లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈరోజు ఉదయం నుంచి మీ అందరు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి,
లడ్లు డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది. దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలా మంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో భాగంగా తిరుమలలో బుధవారం ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు సిక్యోత్సవం ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచిపై తిరువీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాలలో ఉట్లోత్సవాన్ని తిలకించారు. ముందుగా శ్రీ మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా శ్రీ పెద్దజిఆర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా జరిగింది. సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాలలో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగలగొట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో భాస్కర్, పేష్కర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారికి ఊంజల సేవ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలని, తద్వారా శారీరక, మానసిక దృఢత్వంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం 2024 నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుపతి బాలాజీ కాలనీలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి మహతి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించగా అందులో జిల్లా కలెక్టర్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం 2024 నిర్వహించుకోవడం జరుగుతోందని, భారత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ గొప్ప హాకీ ప్లేయర్ అని, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వారి స్ఫూర్తితో 8 గోల్డ్ మెడల్స్ సాధించడం ఒక ఎనలేని ఘనత అని తెలిపారు. ఆగస్టు 26 నుండి పలు క్రీడల పోటీలు, ఇతర పోటీలు కళాశాలల్లో, పాఠశాలల్లో నిర్వహించి క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ప్రజలు, యువత వారి దైనందిన జీవితంలో ఉంటున్న పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వలన సెల్ ఫోన్, సోషల్ మీడియా వంటి వాటి మితిమీరిన వాడకం వలన క్రీడల పట్ల ఆసక్తి, సమయం కేటాయించడం, శారీరక వ్యాయామం తగ్గిందని, తద్వారా చిన్న వయసు నుండే బీపీలు, డయాబెటిక్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వీటి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలు, వ్యాయామానికి కనీసం 30 నిమిషాలు కేటాయించాలని, తద్వారా ఆరోగ్యకరమైన మంచి సమాజం ఏర్పాటవుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం దైనందిన జీవితంలో విద్యార్థి దశ నుండి అలవర్చుకోవాలని సూచిస్తూ, తద్వారా శారీరక, మానసిక దృఢత్వమే కాకుండా టీమ్ స్పిరిట్, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. జిల్లాలోని టీచర్లు, పీఈటీలు క్రీడా మైదానాలు ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా విద్యార్థులకు క్రీడలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ర్యాలీ ప్రారంభానికి ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి అందరితో క్రీడలపై ప్రతిజ్ఞ చేయించారు. స్పోర్ట్స్ స్టేడియంలో క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, బ్యాడ్మింటన్ కోర్టు వంటి పలు వాటిని కలెక్టర్ డిఎస్ఓతో కలిసి పరిశీలించారు. పలువురు క్రీడాకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుమారి దండు పూజ ఇంటర్నేషనల్ షటిల్ ప్లేయర్ మరియు 73వ నేషనల్ గేమ్స్ గోవాలో మిక్స్డ్ డబుల్స్ పోటీలో గోల్డ్ మెడల్ గ్రహీతను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్, ఎస్పీయు డైరెక్టర్ ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి, జయచంద్ర, ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ డైరెక్టర్ జయచంద్ర, జిల్లా మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ, ఎన్సీసీ అధికారులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము. నేషనల్ స్పోర్ట్స్ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఈ 3 రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని స్కూల్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ అందరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనము యాక్టివేట్ చేసి ఈ క్రీడల యొక్క విశిష్టతను ఎక్కువ మనము ప్రజల్లో అందరికి కూడా తీసుకెళ్ళాలి. మనకి కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు బట్టి జనాల్లో స్ట్రెస్ గురి ఎక్కువ అవుతున్నారు. అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ, లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్కి గురయ్యి వేరియస్ మనకి ఏదైతే బీపీ, లేదంటే డయాబెటీస్, మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్ ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ, అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది. ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా
సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది. సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేరప్ అయి ఉన్నాయి. మొత్తం అక్రాస్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది. ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు అందించినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ గారిని స్మరించుకొని ఈరోజు పుట్టినరోజుకు సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తెలుగు మాతృభాష దినోత్సవాన్ని తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతుల చిత్రపటానికి స్థానిక తపాలా కార్యాలయంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష వ్యవహారిక భాషలో రచనలు రావాలని, గ్రాంధికం అందరికీ అర్థం కాదని భావించి వాడుక భాషల్లో రచనలను సాగించి తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతి రోజున ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది కవులు, సాహితీవేత్తలు తెలుగు వ్యవహారిక భాషలో రచనలు సాగించి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, పనిభూషణ్ రెడ్డి, కళావతి, యువరాజు, మస్తా నాయుడు, రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు భాషా పితామహుడు శ్రీమాన్ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గిడుగు రామ్మూర్తి పంతులు గారు మన తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న భాషను సులభతరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వాడుక భాషలో తెలుగు భాషను తెచ్చిన పితామహుడు మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతినే మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన మాతృభాష తెలుగు భాష అన్ని భాషల కన్నా కమ్మనైన భాష మన తెలుగు భాష. అమ్మ, అక్క, చెల్లి, నాన్న అనే పదాలకు ఉన్న తీయదనం ఏ భాషలో లేదు. మన తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. అలాంటి తెలుగు భాషను సులభతరంగా గ్రాంధిక భాషలో ఉన్న దానిని మనకు అందరికీ అర్థమయ్యే విధంగా వాడుక భాషలోకి తెచ్చిన మన తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈరోజు ఆయన జయంతిని జరుపుకొని అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొని మనమందరూ ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. మనము తెలుగు భాష దినోత్సవము జరుపుకుంటామనంటే దానికి ముఖ్య కారకుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన చెప్పినటువంటి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ఇప్పుడు తరం వాళ్ళు గిడుగు రామ్మూర్తి గారు గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు పదాలని అర్థమయ్యే రీతిలో ఇప్పుడు మనం వాడుకలో ఉన్నటువంటి భాషని ఆయన తెలిపినందుకు ఆయనకి మనకు జోహార్. విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించినప్పుడే విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించవచ్చని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు విద్యార్థులకు తెలిపారు. చిత్తూరు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్ఏ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంత ముఖ్యమని, శారీరక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. క్రీడా రంగంలో విద్యార్థులు రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని తెలియజేశారు. అలాగే చిత్తూరు క్రీడా మైదానంలో శిక్షణ ఉపాధ్యాయులతో పాటు క్రీడా పరికరాల కొరత ఉందని, ఇక నుంచి కొరత లేకుండా చేసేందుకు ఎంపీ నిధులతో పాటు స్పోర్ట్స్ అథారిటీ నిధుల నుంచి సహాయం అందించడానికి తాను ముందుంటానని తెలిపారు. అలాగే వచ్చే ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నెలకొల్పే విధంగా క్రీడా పోటీలను నిర్వహించి రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ నాయకులు జయప్రకాష్ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, క్రీడా శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మేజర్ జ్ఞాన్ చంద్ జ్ఞాపకం చేసుకుంటూ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ కూడా వచ్చారు. తర్వాత దీని సందర్భంగా కండక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా వీళ్ళకి కోచెస్ షార్టేజ్ కనపడుతుంది, కోచింగ్ టీచర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం షార్టేజ్ కనపడుతుందని డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ఫార్మ్ చేసింది. బహుశా మేము దాన్ని టేకప్ చేస్తాం, ఇదర్ ఫ్రమ్ ఎంపీ లాట్స్ నుంచి కానీ లేకపోతే బయట ఎస్ఏపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ దీని నుంచి కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంటో మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. దట్ స్పోర్ట్స్ ద్వారా అవుతుంది. ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది. అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్ గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం. సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు, వాలీబాల్ కానీ, హాకీ కానీ, బాస్కెట్ బాల్ కానీ, క్రికెట్ లో కానీ, ఖోఖో కానీ, లేకపోతే అథ్లెటిక్స్ లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం. ఇట్లా సో ముందు ముందు వాళ్ళు మన స్టేట్ కి, మన డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి ఘనంగా నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి పంతుల జయంతిని తెలుగు భాషా దినోత్సవం వేడుకలను చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి రాములవారి దక్షిణ మాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆధునిక భాషావేత్త, ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాలలో ఆయన చిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, సభ్యులు భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, రాధా, రాయలసీమ రంగస్థలి కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునికృష్ణారెడ్డి, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకటరామ్మూర్తి అని, తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సాల్, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర అధికారులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి వ్యక్తి వారి మాతృభాషను గౌరవించి ఆ భాషలోనే మాట్లాడాలని, మన తెలుగు భాష అందులోనే మాట్లాడడం అలవర్చుకోవాలని అన్నారు. గిడుగు వెంకటరామ్మూర్తి 1863 సంవత్సరం ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో వెంకమ్మ వీర్రాజు దంపతులకు జన్మించారని తెలిపారు. తెలుగు భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషా కోవిదుడు అని, వ్యావహారిక భాషకు ప్రాణం పోసిన వారని తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యునికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు వెంకటరామ్మూర్తి జయంతిని తెలుగు మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. మన భాషకు 1000 సంవత్సరాల చరిత్ర ఉందని, తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలని, తెలుగుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున
గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఎలాగైతే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వారి మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూ అందులోనే మాట్లాడడం చూస్తున్నామని, మన రాష్ట్రంలో కూడా మన కుటుంబాల్లో పూర్తి స్థాయిలో తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులో మాట్లాడడం నామోషిగా భావించే పరిస్థితులు ఉండరాదని, తెలుగు భాషలో మాట్లాడడం మనకు గర్వంగా భావించాలని తెలుపుతూ ఇంగ్లీషు కూడా ముఖ్యమే, కానీ తెలుగు మన ప్రధాన భాష అని గుర్తెరగాలని అన్నారు. మన తెలుగు మాతృభాషను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తెలుగు భాషలో మాట్లాడాలని తెలిపారు. చిన్న వయసు నుండి పిల్లలకు ముందుగా స్పష్టంగా అర్థమయ్యే భాష మాతృభాష అని, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మాతృభాష మన తెలుగు భాష అని అన్నారు. జేసీ శుభం హన్సాల్ మాట్లాడుతూ వేరే రాష్ట్రం నుండి వచ్చిన తనకు తెలుగు భాషపై అవగాహన ఉందని, తెలుగు భాష ఎంతో తీయనైనదని, కమ్మనైనదని కొనియాడారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా గుర్తించబడిన గొప్ప భాష మన తెలుగు భాష అని కొనియాడారు. డిఆర్ఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ తెలుగు మాతృభాష వ్యావహారిక భాషగా, సరళ భాషగా అందరికీ అందుబాటులోనికి తీసుకువచ్చిన గిడుగు విశేషమైన కృషి ఎనలేనిదని శ్రీకృష్ణదేవరాయలు మెచ్చి వారు తెలిపిన మాటలు దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిపిన మాటలను గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ పలువురు తెలుగు భాషా కోవిదులను సముచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బంగారు, వెండి ఆభరణాలను దొంగతనాలకు పాల్పడి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను చిత్తూరు 1 టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి నుండి 8,50,000 రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన కట్టమంచికి చెందిన మునికృష్ణ అనే వ్యక్తి యొక్క ఇంటి తాళాలు పగలగొట్టి 8,50,000 రూపాయలు విలువ చేసే 140 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి ఆభరణాలను, నగదును దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తును వేగవంతం చేశామని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక బృందం కలిసి ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో 25 సంవత్సరాల నసీం సాబీ, 35 సంవత్సరాల జంషీర్ పఠాన్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముద్దాయి పరారీలో ఉన్నాడని, త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు. సమావేశంలో సీఐ జయరామయ్య, పోలీసు సిబ్బంది త్యాగరాజు, శ్రీదేవి, సురేష్, రమేష్, సుదర్శన్, రేణువాసులు తదితరులు పాల్గొన్నారు. టౌన్లో కట్టమంచి ఎక్స్టెన్షన్లో మునికృష్ణ అనే ఇంటి యజమాని యొక్క హౌస్ 14/8వ తేదీ రాత్రి ఇంటి తలుపులు పలుగొట్టి బీరువాలో ఉన్నటువంటి ఆభరణాలు సుమారు 140 గ్రాములు వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినారని వచ్చిన ఫిర్యాదుపై 1 టౌన్ పోలీసులో కేసు నమోదు చేయనున్నది. ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మనకట్ట సార్ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో ఇన్స్పెక్టర్ జయరాం గారు, సిఐ, WSI లక్ష్మి, తర్వాత సిబ్బంది అందరూ టెక్నికల్ నైపుణ్యంతో నేరాలకు సంబంధించిన యొక్క క్లూస్ని సంపాదించి ఒక ముద్దాయి జంషెడ్ని ఢిల్లీ నందు, ఇంకొక ముద్దాయి నసీంని యూపీ నందు అరెస్ట్ చేసి ఈరోజు మీ ముందు హాజరుపెట్టినటువంటి ఈ దొంగలించిన వస్తువులను రికవరీ చేయడం చేసి అక్కడ స్థానిక కోర్టులో దాన్ని హాజరుపరిచి మన యొక్క చిత్తూరు కోర్టులో రేపు వాళ్ళని హాజరుపెడుతున్నాం. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయసుధ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల చేత అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేశారు. తెలుగు భాషను అందజేసిన కవుల యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయసుధ మాట్లాడుతూ గిడుగు వెంకటరామమూర్తి జన్మదినం ఆగస్టు 29 కావడం వల్ల ఈ రోజును రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. తెలుగు భాష తల్లితో సమానమని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుగు భాషను అభివృద్ధి చేసే కార్యక్రమాలను చేసినప్పటికీ ఇంగ్లీషు మోజులో పడి ప్రతి తల్లిదండ్రులు ఇంగ్లీషు కాన్వెంట్లో చదివించి తెలుగు భాష పట్ల చిన్నచూపు చూస్తున్నారని, తెలుగు భాషను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ప్రపంచ భాషల్లోనే తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. మాతృభాషను ప్రేమిస్తూ ఇతర భాషలను గౌరవించి అభివృద్ధి పథంలో నడవాలని పాఠశాలల్లోని విద్యార్థులకు సూచించారు. నేడు మా పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. తెలుగు కవి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి నేడు. ఆయన జయంతి సందర్భంగా మనం ప్రతి ఏటా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. తెలుగు భాషను సరళీకరించి ఎంతో మంది తెలుగు భాష గౌరవాన్ని తీసుకొని వచ్చారు.
ప్రస్తుత రోజుల్లో తెలుగు ఉనికి తగ్గిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువైపోయాయి. తెలుగు భాష అభివృద్ధి రావాలంటే ముందుగా మన ఇంటి నుండే మొదలవ్వాలి. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. అలా ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడే తెలుగు భాషకు గౌరవం లభిస్తుంది. మనం ఏం చేసినా ఎంత సాధించినా మన మాతృభాషలోనే మనకు సౌకర్యంగా ఉంటుంది. తెలుగు భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరము తెలుగు భాషకు సేవ చేసినటువంటి కవులు, రచయితలు ఎంతో మంది ఉన్నారు. కానీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు మాత్రము దాదాపు 30 సంవత్సరాల పాటు తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి ఈరోజు మనం ఏ భాషనైతే మాట్లాడుతున్నామో రాసే భాష కూడా అదే మూలం కావాలని చెప్పి దానికోసం వ్యావహారిక భాషోద్యమాన్ని లేవదీసి సామాన్యుడికి కూడా పండితులకు మాత్రమే పరిమితమైనటువంటి తెలుగు భాషను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందుకోసం ఆయన చేసినటువంటి భాషా సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 29వ తారీఖున ప్రతి సంవత్సరము మనము గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటోంది. శ్రీకాళహస్తిలో నేషనల్ స్పోర్ట్స్ డేను వివిధ పాఠశాలల్లో నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల క్రీడా అంశాలను ప్రదర్శించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించి దేశ ప్రతిష్ట ఇనుమడింపజేయాలని వ్యాయామోపాధ్యాయులు వెంకటరమణ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సరస్వతీబాయి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు వివిధ రకాల ఆటల పోటీలు, నృత్య పోటీలు ప్రదర్శించారు. క్రీడల ఆవశ్యకతను తెలియజేసే విధంగా క్రీడా పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థిని దీర్ఘదర్శిని సత్కరించి అభినందించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము బ్యాడ్మింటన్, క్రికెట్, కరాటే విద్యల్లో రాణించి అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని, ధ్యానచంద్ స్ఫూర్తితో మంచి క్రీడాకారులుగా రాణించాలనుకుంటున్నామని తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ధ్యానచంద్ స్ఫూర్తితో క్రీడల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తూ వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అత్యున్నత స్థాయికి ఎదిగే విధంగా తోడ్పాటును అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు తగిన ప్రోత్సాహం, సహకారం అందిస్తే దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రాంధికవాదులతో దాదాపు 4 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశాడు. నోటి మాటకి చేతి రాతకు సంధానం ఉన్నప్పుడే భాష పోషకమవుతుందని వాదించినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తెలుగు భాషని ఈరోజు మనము చేరువ చేసుకోవడానికి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యవహారిక భాషోద్యమ నాయకుడు, పితామహుడైనటువంటి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారిని స్మరించుకుంటూ ఈరోజు మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. తెలుగు భాషను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మూలాలు ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. విజయనగర సామ్రాజ్యపు రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. మరియు బ్రౌన్ ద్వారా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. తెలుగు భాష 2 అచ్చులతో అంతమయ్యేది. అందువలన ఇటాలియన్ భాషను తెలుగు ఆఫ్ ది వెస్ట్ అని కూడా అనవచ్చు. గారి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆంగ్లేయులు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. అప్పటి నుండి మనం తెలుగు భాషని అనగదొక్కుతున్నాము, ఆంగ్ల భాషనే పెంచుతున్నాము. కావున మన తెలుగు భాషను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల భాష ఎంతో గొప్పది అని, అదే ఎంతో అవసరమని అందరూ అంటున్నారు. కానీ అది కాదు. ఫస్ట్ పిల్లలకి నేర్పియాల్సింది తెలుగు భాష, తర్వాత ఏ భాష అయినా. అసలు తెలుగు భాష నేర్చుకోవాలంటే ముందు దాని గొప్పతనం నేర్చుకోవాలి. నాణ్యతా ప్రమాణాలకు పెట్టింది పేరైన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీలోనూ తన పేరును చాటుకుంటోంది. తాజాగా టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. తిరుపతి నగర పరిధిలోని విజయభారతి ఆటోమొబైల్స్లో గురువారం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ ముఖ్య అతిథిగా కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయభారతి ఆటోమొబైల్స్ ఎండీ సభాపతి వెంకటరమణ మాట్లాడుతూ కేవలం 15 నిమిషాల ఛార్జింగ్తో 150 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించవచ్చన్నారు. 6 ఎయిర్ బ్యాగులు కలిగి దూర ప్రాంతాల ప్రయాణానికి అనువైన వాహనంగా టాటా కర్వ్ను చెప్పవచ్చన్నారు. 2 వేరియంట్లతో టాటా కర్వ్ వినియోగదారులకు అందుబాటులో ఉందన్నారు. కారుకు అమర్చిన బ్యాటరీ, మోటార్ 8 సంవత్సరాలు, వాహనానికి 3 సంవత్సరాలు వారంటీ ఉందన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కారు ప్రారంభ కార్యక్రమంలో టాటా కస్టమర్ కేర్ విభాగ ఇన్ఛార్జ్ హరి విఘ్నేష్, ఎస్బీఐ తిరుపతి రీజియన్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వర్లు, ఇండియన్ బ్యాంక్ రీటైల్ ప్రాసెసింగ్ సెంటర్ చీఫ్ మేనేజర్ లలిత, ఆటోమొబైల్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. Fully loaded features, 360-degree camera, ventilated seat, sunroof model, as well as each and every features, wireless chargers, 12.3-inch touchscreen,
అండ్ 9 స్పీకర్స్ JBL, హార్మోన్ సిస్టమ్స్, టోటల్గా ఎక్సలెంట్ ఫీచర్స్. 18 ఇంచ్ అలాయ్ వీల్, సూపర్ ఫీచర్స్తో ఇచ్చారు. ఇంటీరియర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్. వీటిలో ఈ టోటల్ జాగ్వార్ ప్రోడక్ట్ జాగ్వార్ R&D టీమ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజైన్స్ అంతా వచ్చి నుంచి 1కి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ టాటా ఫ్యామిలీ. నేను ఏదైనా కొనేటప్పుడు టాటా వస్తువు ఏదైనా ఉందా ఫస్ట్ చూస్తాను, అది లేకపోతే సబ్స్టిట్యూట్కి వెళ్తాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది స్వదేశీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిన టెక్నాలజీ. అదేవిధంగా వీటిని ఛార్జింగ్ చేసేటప్పుడు కానీ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా నేను చదివేశాను. మరి చైర్మన్ గారు MD గారు అన్నీ చెప్పేశారు. తర్వాత మిగతాయి ఉంటే ఆయన చెప్తారు. ఇది చాలా శుభసూచకం నాకు ఇచ్చిన అవకాశం. మీ అందరికీ ఫీచర్స్ అవన్నీ కూడా చాలా సేఫ్టీ మెజర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత తిరుపతిలో మీ అందరికి పనిచేయడానికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో ప్రార్థించినప్పుడు యాక్సిడెంట్స్ తగ్గడానికి ప్రయత్నం చేస్తానని వచ్చాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలుగు వ్యవహార భాషకు ఆద్యుడు గిడుగు రామ్మూర్తి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవరుచుకోవాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవ వేడుకలు, ర్యాలీలు. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యం. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు, టోకన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డూలు. టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి వెల్లడి. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్. 8.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి నగలు స్వాధీనం. చిత్తూరు DSP సాయినాథ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.